మందస మండలం నల్లబొడ్డూరు గ్రామం అంటే ఎవరికీ తెలిసేది కాదు. కానీ గత 2 రోజులుగా ఈ గ్రామం పేరు ప్రతి ఒక్కరు కూడా తలుచుకుంటారు. ఎందుకు అనంటే ఈ గ్రామానికి చెందినటువంటి దున్న కేశవరావు అలియాస్ ఆజాద్. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. 15 ఏళ్ల పాటు జైలు జీవితం గడిపారు. ఆంధ్ర పోలీసులు లొంగిపోయినటువంటి మావోయిస్ట్ని ఒడిశా పోలీసులు పట్టుకెళ్ళి నిర్బంధించిన విషయంలో ఆంధ్ర పోలీసుల వైఫల్యమే ఆయన 15 ఏళ్ల పాటు జైల్లో గడపాల్సిన పరిస్థితి. కానీ తల్లి కొడుకు విడుదల కోసం చేసినటువంటి అలుపెరిగిన పోరాటం కారణంగా ఈరోజు మానవ హక్కుల వేదిక కోర్టులో మాత్రం ఆయన నిర్దోషిగా బయటకు వచ్చారు. ప్రస్తుతం ఆయన ఇంటి దగ్గరకు వచ్చినటువంటి సహచరుడు వెంకట్రావు మనతో ఉన్నారు. చూస్తే ఏ విధంగా తీసుకొచ్చి పరిణామం. ఆ రోజేమో మావోయిస్టులు జనజీవనంలో రావాలని చెప్పి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం పిలుపునిచ్చింది. ఆ రోజు రావడం జరిగింది. మళ్ళీ ఒడిశా పోలీసులు తీసుకెళ్ళినప్పుడు ఎందుకు ఆంధ్ర పోలీసులు అడ్డుకోలేదు ఆజాద్ విషయం? అది పోలీసులకు అడగాల్సిన విషయం. మాతో పాటు ప్రజలు ఎవరైనా సరైనది కాదని ఫీల్ అవుతున్నాం. ఎందుకనేది మన అప్పుడునే డీజీపీ కానీ ఇప్పుడు పోలీస్ ఆఫీసర్లు చెప్పాల్సిన విషయం. అప్పుడు ప్రభుత్వాల ఆ వైఖరి కారణంగా ఈరోజు పోలీసుల పైన ఉన్నటువంటి నమ్మకం పోయిందన్నటువంటి విషయం ఆజాద్ ఇన్సిడెంట్ పరిణామాలు తీసుకోవచ్చా? ఖచ్చితంగా అది దాని ప్రభావం అనేది ఉంది. అది కానీ ఒక మాట నమ్మకం మీద జనజీవనం సెవెంత్లో కలిసిపోవడానికి వచ్చిన వారిలో ఆజాద్ ఒకరు. కానీ ఆయన ఒక్కరి విషయంలోనే ఈరోజు ఒడిశా పోలీసులు అంత సీరియస్గా తీసుకోవడం, సుమారు 5 పదులు దాటి కేసులు పెట్టడం, ఇవన్నీ అంత కీలక నేతగా ఆయన వివరించారా, లేకపోతే పోలీసులకు ఆయన టార్గెట్ అయ్యాడు? అంటే ఆయన రాష్ట్ర నాయకుడు ఒడిశాలోపు. ఆ ఉద్యమంలో ఆయనకి చాలా కీలకమైన పాత్ర ఉంది. సహజంగానే మావోయిస్టు నాయకత్వం మీదను పోలీసులకి వ్యతిరేకత ఉంటుంది. కాబట్టి ఆయన ఎలాగైనా జైల్లో ఉంచాలని ఆలోచించారు. కానీ ఏపీ గవర్నమెంట్ సరైన విధంగా స్పందించుంటే బాగుండేది. కానీ 15 ఏళ్ల పాటు అక్కడ ఆయన మగ్గడానికి కారణం ఆంధ్ర పోలీసులు వైఖరే కారణం అనుకోవచ్చా, లేకపోతే రాష్ట్ర విభజన శాఖ కూడా ఆయన మీద ప్రభావం చూపించారు? అది నేను చెప్పలేను. ఎందుకంటే ఒక కారణంగా చెప్పలేము దానికి సంబంధించినటువంటిది. ఏమైనప్పటికీ నేను చెప్తున్నది ఏంటంటే ప్రభుత్వ వైఫల్యం అది. ఎందుకంటే ఒక నమ్మకం కలిగించి ఆయన వచ్చిన తర్వాత ఈ 15 సంవత్సరాలు జైల్లో ఉండడం అనేది చాలా విచారించే విషయం. ప్రభుత్వ వైఫల్యం అది. ఏ ప్రభుత్వమో ఏ కారణాలు అయినప్పటికీ ఆ కారణాలు వాళ్ళే చెప్పాలి. మీరు దీన్ని ఖచ్చితంగా అడగండి, ఈ పరిస్థితి ఏంటి కారణం అంటే. ఇవాళ మీడియా మిత్రులు గవర్నమెంట్ పోలీస్ అధికారులు గవర్నమెంట్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఏంటి కారణం? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీల హయాంలో జరిగినటువంటి మావోయిస్టులకి చర్చల నేపథ్యంలో ఆయన రావడం జరిగింది. ఆ రోజు ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, రోసయ్య కావచ్చు, తర్వాత అనంతరం రాష్ట్ర విభజన అనంతరం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు తల్లి వెళ్ళి కలడం జరిగింది. కానీ విభజన నేపథ్యంలో మేమేమి చేయలేము చేతులు ఎత్తేసినప్పుడు కూడాను అక్కడ ఒడిశా ముఖ్యమంత్రిని కలిసి ఆ తల్లి చేసిన పోరాట ఫలితం ఈరోజు మీ సహచరుడు పక్కన ఉన్నారంటే. అవును, నేను ఆల్రెడీ ప్రయత్నించాను. నిన్న ఫేస్బుక్లో చెప్పాము. ఖచ్చితంగా అమ్మ కృషి అనేటువంటిది మేమందరం కూడా చాలా మదన పడ్డాం. ఎవరు మేము చేయలేని పరిస్థితి. కానీ అమ్మ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అమ్మ సహచరి వాళ్ళ కుటుంబము ఒక్క స్థాయిలో ఒక్క మిత్రులు సహకరించారు. కానీ ముఖ్యంగా అమ్మ చేసిన పోరాటం అనేది, ఆమె కృషి అనేటువంటిది ఇందులో ఆయన ఇవాళ బహిరంగ జీవితంలోకి వచ్చి స్వేచ్ఛా జీవితంలోకి రావడానికి అనేది అమ్మ కృషి ముఖ్యమైనటువంటిది. ఆశయ సాధన కోసం అయితే ఆయన వెళ్ళారో ఆ ఆశయంలో ఆయనటువంటి చిత్తశుద్ధే ఈరోజు ఈ ప్రాంతం వాసులందరూ కూడాను ఆయన్ని చూసి సంతోషించడంలో మీరు కూడా ఒకరంటే. అవును, ఎందుకంటే ఆయన ఆశయము ఆ రాజకీయాలు అంటే ప్రజల కోసం ఉండేటువంటి ఆ రాజకీయాలు ఏవైతే ఉన్నాయో ఆ రాజకీయాల్లో పనిచేసిన దీనికి సంబంధించి ఖచ్చితంగా ప్రజలు అభిమానిస్తున్నారు. ఉంది అది, ఆ రాజకీయాల శక్తి అది అనేది నేను ఫీల్ అవుతున్నాను. చూస్తే కనుక ప్రస్తుతం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఈరోజు మావోయిస్టులతో చర్చల నేపథ్యంలో అప్పట్లోనే జనజీవన స్రవంతిలో కలిసిపోవడానికి వచ్చినటువంటి కేశవరావును మాత్రం ఒడిశా పోలీసులు తీసుకెళ్ళినప్పుడు రాష్ట్ర విభజన శాఖ కూడా ఆయన జైలు జీవితం గడపడానికి కూడా దోహదపడింది. సుమారు 3 ముఖ్యమంత్రులు ఆంధ్రప్రదేశ్ చెందిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అదే విభజన ఆంధ్ర కలిసినటువంటి తల్లి చివరాంకానికి ఒడిశా ముఖ్యమంత్రిని కూడా కలిసి తన కొడుకుని ఎట్టి పరిస్థితుల్లో విడుదల చేయాలని ఆమె చేసినట్టు అలుపెరిగిన పోరాటానికి ప్రతి ఒక్కరు సహకారాలే ఈరోజు ఆజాద్ మాత్రం మళ్ళీ తల్లి చెంతకు చేరారు అన్నటువంటి సంతృప్తిని సహచరులు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఆశయ సాధనలో చిత్తశుద్ధి ఉంటే ఆజాద్ మాత్రం సాధించినటువంటి ఆ ఆశయ సాధనలో ప్రతి ఒక్కరు కూడా ఆకర్షితులు కావడానికి ఈరోజు ఆ గ్రామం వచ్చి ఆయన ప్రత్యక్షంగా కలిసి ఆయన్ని
ఓదార్పు అనుకోండి, లేకపోతే ఆయన ఆశయ సాధనకి ఒక కృతజ్ఞతలు తెలిపే విధంగా మాత్రం ఉద్దానం ప్రాంత వాసులందరూ కూడాను బొడ్డూరు గ్రామానికి వచ్చి ఆ తల్లి పోరాటాన్ని పటిమ తనేడు చెంతకు చేరడాన్ని మాత్రం ప్రతి ఒక్కరూ ఆనందిస్తున్నారు అనడంలో ఎటువంటి ఆసక్తి లేదు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, ఆర్టీవీ శ్రీకాకుళం.